ఇండియా న్యూక్లియర్ జర్నీలో ఒక హిస్టారిక్ మూమెంట్ క్రియేట్ అయింది. తమిళనాడులో ఉన్న కల్పకంలో మన 500 MW ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇప్పుడు క్రిటికాలిటీ స్టేజ్కి రీచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే రియాక్టర్ నిద్రలేచింది. దీనివల్ల ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా కంటిన్యూస్గా పవర్ జనరేట్ చేస్తుంది. మన దగ్గర థోరియం నిల్వలు చాలా ఉన్నాయి, ఎక్స్పెషల్లీ కేరళ కోస్టల్ ఏరియాస్లో. కానీ థోరియంని డైరెక్ట్గా రియాక్టర్లో యూజ్ చేయలేం. దీనికి సపోర్ట్గా ప్లూటోనియం కావాలి. ఇప్పుడు PFBR క్రిటికాలిటీ స్టేజ్కి రావడంతో ఈ రియాక్టర్ మనకి రిక్వైర్డ్ ప్లూటోనియంని జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఈ సెకండ్ స్టేజ్ సక్సెస్ఫుల్గా రన్ అయితే ఇండియా థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. అది జరిగితే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఇండియాకి ఎనర్జీ షార్టేజ్ అనే కాన్సెప్టే ఉండదు. కోల్, పెట్రోల్ మీద డిపెండెన్సీ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఇది చాలా క్లీన్ ఎనర్జీ, ఆల్మోస్ట్ జీరో కార్బన్ ఎమిషన్స్, సో ఎన్వైరన్మెంట్కి కూడా చాలా సేఫ్. గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియా అచీవ్మెంట్స్కి అటెన్షన్ పెరిగింది. ఈవెన్ లీడర్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళకు కూడా ఇండియా న్యూక్లియర్ క్యాపబిలిటీ పై రెస్పెక్ట్ పెరిగింది. సో ఓవరాల్గా ఇండియా ఇప్పుడు జస్ట్ పవర్ జనరేట్ చేయడం కాదు, ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది.